brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక ముందుగా వచ్చి మురిపించిన నైరుతి రుతుపవనాలు 3-4 రోజులుగా మందగించాయి. వారం రోజుల ముందుగానే కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఆపై వెనకడుగు వేస్తున్నాయి. ఫలితంగా ఏపీ తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైందని ఆనందపడే లోపే రుతుపవనాల మందగింపు ఆశలపై నీళ్లు జల్లేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసాని అడిగి తెలుసుకుందాం. ఖాసా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మందగించిన రుతుపవనాలు తిరిగి ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఖచ్చితంగా సాధారణం కంటే ఒక వారం ముందే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు తర్వాత 26వ తేదీ నాటికి ఏపీలో కావలి వరకు విస్తరించి ఆ మరుసటి నాడే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. ఆ తర్వాత కాస్త గమనం మందగించింది. ప్రస్తుతం ఈ కారణంగానే ఏపీ తెలంగాణలో చాలా చోట్ల పొడి వాతావరణం ఉంది. ఎండలు దంచి కొడుతున్నాయి. సమ్మర్లో మాన్సూన్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాల కాలం ప్రారంభమైందని అనుకునే లోపే మళ్ళీ ఎండలు ఉక్కిరి బిక్కిరి చేయడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి తీవ్ర వాయుగుండంగా అది బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ తీరం దాటింది. అయితే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలపై ఉన్న నైరుతి రుతుపవనంలో ఉన్న తేమ శాతం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఈ వాయుగుండం తమ వైపు లాక్కొని ఈశాన్య రాష్ట్రాల వైపు తీసుకెళ్ళింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే వరదలు కూడా అక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అటువైపు పూర్తిగా ఈ తేమ శాతం అంతా లాక్కోవడం వల్ల ఇక్కడ మళ్ళీ ఆకాశం పూర్తి స్థాయిలో క్లీన్గా మారి ఇక్కడ పొడి వాతావరణం ఏర్పడింది. దాదాపుగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా రుతుపవనాల సీజన్ ఆరంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం చాలా అరుదు. ఎందుకంటే ఆ రుతుపవనాలు వచ్చిన తర్వాత మేఘాలు దట్టంగా కమ్ముకొని వర్షాలు కురుస్తూ ఉంటాయి కంటిన్యూగా. అయితే ఎప్పుడైతే ఈ పొడిగాలుల తీవ్రత వచ్చి ఎండ వాతావరణం ఉంటుందో అది బ్రేక్ మాన్సూన్ సీజన్ అంటారు. అయితే మళ్ళీ ఈ నెల 10వ తేదీ తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చి రుతుపవనాలు మళ్ళీ పుంజుకొని వర్షాలు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. అంతవరకు ఈ పొడి వాతావరణం కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడతాయని చెబుతున్నారు నిపుణులు. ఎస్ ఖాసా.